హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా తప్పనిసరిగా మీ వరకు వీడియో ద్వారా నేను తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో ఇది మనకు మే 13వ తేదీన అయితే జరగబోతున్నాయండి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అలాగే ప్రభుత్వంతో అయితే మనకు శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటుకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వీళ్ళందరూ ఓటుకు సంబంధించి అప్లై చేసుకోండి, మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి మన యొక్క తెలంగాణ కమిషన్ కూడా అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా అయితే పదే అయితే మనకు దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే మనకు దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా అయితే విడుదల చేశారు. చాలామంది చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు తెలియక అప్లై చేసుకోలేదు, వాళ్ళకు పరిజ్ఞానం లేక వాళ్ళు అప్లై చేసుకోలేదండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డిజిటల్ కార్డులు మనకు పాత విధానం చూసుకున్నట్లయితే మనకు ఒక జిరాక్స్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ను మనం లామినేషన్ చేసేసి అది మనకు ఓటర్ ఐడి కార్డు. ఇప్పుడు మనకేంటంటే డిజిటల్ కార్డు అనేది వస్తుందండి. ఈ కార్డు మీకు నీళ్ళల్లో తడిచినా కానీ మీకు ఎలాగ ప్రాబ్లం అనేది రాదు. సో ఈ డిజిటల్ కార్డులు అనేవి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఓట్లకు సంబంధించి వాళ్ళకు పోస్ట్ ఆఫీస్లో ఆల్రెడీ మనకు టోటల్గా అయితే వచ్చేసాయి. ఒకవేళ అప్లై చేసుకుని డిజిటల్ కార్డు అనేది మీరు పొందకపోతే కనుక తప్పనిసరిగా మీరు డిజిటల్ కార్డు అనేది వెళ్ళి తీసుకోండి. అలాగే అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు. వాళ్ళకి ఇంకా పరిస్థితి ఏం లేదండి. డైరెక్ట్గా వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్లో వీడియో అనేది చేస్తాను. సో ఆ ఛానల్లో వీడియో అనేది చూసి వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సిందేనండి. అయితే ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అనేది మనకు త్వరగా ముందుకు అయితే వచ్చేసాయి కాబట్టి ఇక మనకు అప్లై చేసినా కానీ నో ఫైదా లేదు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఇళ్లల్లోనే ఓట్లు అనేది వేయవచ్చండి. మీరు ఓటర్ సెంటర్కు అంటే మనం పోలింగ్ బూత్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా పోలింగ్ బూత్కి అయితే వెళ్ళాల్సి అయితే వచ్చింది. మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఒక కొత్త రూల్ అనేది పెట్టి ఇక నుండి పోలింగ్ బూత్కి రావాల్సిన అవసరం అయితే లేదు, మీరు ఇళ్లల్లోనే ఓట్లు అయితే వేయండి అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. అయితే ఎవరికి రూల్ అనేది వర్తిస్తుందంటే కొందరికి మాత్రమే. ఆ కొందరు ఎవరు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు ముసలివారు అందరూ వెళ్ళి ఓటు అయితే వేయాలి. ఓటు ఎవరైతే ముసలివారు నడవలేని పరిస్థితుల్లో రోగులు ఉంటారో, మోకాళ్ళ నొప్పితో ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆటోలో కూర్చొని కానీ ఏదైనా స్కూటర్లో కూర్చొని కానీ సో దేంట్లో ఒకటి వచ్చి ఓటు అనేది వేసి వెళ్ళాల్సి అయితే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఓటు వేయడానికి మనకేంటంటే ఎవరైతే మనకు వికలాంగులు, రోగులు, మంచాలపైన ఉంటారో, లేవలేని పరిస్థితుల్లో ఉంటారో, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నటువంటి ముసలివారు, మనకు దివ్యాంగులు, సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకు మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. ఇలాంటి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకైతే రావాల్సిన అవసరం అయితే లేదు. సో వీళ్ళదు ఏంటంటే ఇళ్లల్లోనే ఓట్లు అనేది వేసిస్తే కనుక అధికారులు అయితే తీసుకొని వెళ్తారని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఎలక్షన్స్ మనకు కోడ్ ఎప్పుడైతే వేశారో అప్పటి నుండి దీనిపైన అయితే సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వేలో మనకేంటంటే ఎవరెవరిలలో ఈ విధంగా రోగులు ఉన్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, వీళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నాయి, సో నడవగలరా లేదా, మోకాళ్ళ నొప్పులు ఎవరితో బాధపడుతున్నారు, సో ఈ విధంగా మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో సర్వే చేశారు. సో ఈ సర్వే చేసి ఎవరెవరి ఇళ్లలో బాధపడుతున్నారు దీనికి సంబంధించి మొత్తం టోటల్గా మనకి ఏంటంటే ఒక లిస్ట్ అనేది కండక్ట్ చేశారు. ఆ లిస్ట్ ద్వారా ఏంటంటే పలానా ఇంట్లో పలానా వారికి ఈ రోగం ఉంది, సో వీళ్ళు రాలేరు, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓట్ అనేది రిసీవ్ చేసుకొని రావాలి. సో ఈ విధంగా అధికారులు వచ్చి వీళ్ళ దగ్గర రిసీవ్ చేసుకొని పోతారండి. సో మిగిలిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి మీరు ఓటు వేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం కానివచ్చు, మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించారు. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలంటే ఛానల్ను మీరు వెయిట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.